తెలంగాణ సీఎం రేవంత్ ఈరోజు ములుగు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేరున్నారు. ముందుగా కామారెడ్డి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1:30కు మేడారం చేరుకుంటారు సీఎం. అక్కడ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. తర్వాత మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలించి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ములుగులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఫైలాన్ ఆవిష్కరణతో పాటుగా నూతన సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభించనున్నారు. తర్వాత హనుమకొండ జిల్లా పరకాలకు చేరుకున్న సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సుమారు 3 గంటలకు పరకాల చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనత తిరుపతి రోజు రేవంత్ షెడ్యూలింగ్ ఎలా ఉండబోతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, మధ్యాహ్నం సమయంలో ములుగు జిల్లా మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. మేడారంకు చేరుకున్న తర్వాత సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనం ఉంటుంది. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు సంబంధించినటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత మేడారం మహాజాతర అప్పుడు కూడా కొన్ని అభివృద్ధి పనులు చేశారు. ఇంకా మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా ఈరోజు పర్యవేక్షించి పూర్తిగా పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉండే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు హైదరాబాద్ నుండి చాపర్ ద్వారా కామారెడ్డికి చేరుకుంటారు. కామారెడ్డిలో ఒక ప్రైవేట్ ఫంక్షన్లో హాజరైన తర్వాత అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం సమయంలో మేడారంకు చేరుకుంటారు. దర్శనం తర్వాత అభివృద్ధి పనులు చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేరుగా ములుగు టౌన్కు ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసినటువంటి పైలాన్ దగ్గరికి వెళ్ళి ఆ పైలాన్ను ఆవిష్కరిస్తారు. 16,000 కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి ఒక పైలాన్ను నిర్మించారు. భారీ స్థాయిలో ములుగు టౌన్లోనే పెద్ద పైలాన్ను ఆవిష్కరించబోతా ఉన్నటువంటి పరిష్కృతి. పైలాన్ను ఆవిష్కరించిన తర్వాత ములుగు కలెక్టరేట్కు చేరుకుంటారు. 63 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ములుగు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేశారు. గత 2-3 రోజులుగా సీతక్క కావచ్చు, ములుగు కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి సీఎం టూర్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఎక్కడెక్కడైతే సీఎం పర్యటిస్తారో ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి దగ్గరుండి చూసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భారీ స్థాయిలో కూడా కలెక్టరేట్ దగ్గరికి జన సమూహాన్ని కావచ్చు, జన సందోహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. 1,000 కోట్ల రూపాయలతో ములుగు జిల్లాను అభివృద్ధి చేసేటువంటి పదంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నట్టు మంత్రి సీతక్క ఇప్పటికే చెప్పారు. ఈ ఉదయం నుంచి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం టూర్ను విజయవంతం చేసేందుకు సుమారుగా 1,400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. మేడారం పైలాన్ దగ్గర ఆవిష్కరణ కావచ్చు, ఇటు కలెక్టరేట్ దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వస్తుంది. 3 గంటల 10 నిమిషాలకు ములుగు నుంచి పరకాలకు చేరుకుంటారు. పరకాలలో 484 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత పరకాల టౌన్లోని పశువుల సంత గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. పరకాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంతకాలం ఎటువంటి నిధులు వెచ్చించి కాలేజ్ కావచ్చు, ఇంజనీర్ స్కూల్ సంబంధించినటువంటి శంకుస్థాపన కావచ్చు, మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి కూడా ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు పరకాల నియోజకవర్గాల్లో సీఎం టూర్ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు రోడ్లు అందించే విధంగా రాష్ట్ర చరిత్రలోనే పైలాన్ను ములుగులో ఆవిష్కరించబోవడం కావచ్చు, ఇటు పరకాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తా ఉంది. అంతా కూడా పరకాల బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన కాంగ్రెస్ నేతలు తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం సమయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు హన్మకొండ ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.